అతను బరిలోకి దిగితే పంచ్ పడాల్సిందే, పదకం రావాల్సిందే. బాక్సింగ్ లో జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు ఆ యువకుడు. కోచ్ శిక్షణతో ఇటీవలే నేపాల్లో జరిగిన ఇన్విటేషన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు తెలుగు కుర్రాడు జగదీష్. అన్నమయ్య జిల్లా నందలూరులో విఆర్ఓగా ఉద్యోగం చేస్తూ మరోవైపు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్న బాక్సింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు బాక్సర్ జగదీష్. భవిష్యత్తులో తన టార్గెట్ ఒలింపిక్స్ అంటున్న బాక్సర్ జగదీష్ తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. చిన్నప్పటి నుంచి బాక్సింగ్ మీద ఉన్నటువంటి ఆసక్తితో తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ దాని మీద మక్కువ చాలించుకోకుండా కంటిన్యూ చేస్తూ వచ్చి ఈరోజు నేపాల్లో జరిగినటువంటి ఇన్విటేషన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి జగదీష్ మనతో పాటు ఉన్నాడు. ఇతను ప్రస్తుతం అన్నమయ్య జిల్లా నందలూరు మండల పరిధిలో ఉన్నటువంటి నందలూరు విఆర్ఓగా పనిచేస్తున్నాడు. తనని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం బాక్సింగ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించాడు. తనకు చిన్నప్పటి నుంచి జరిగిన ఎదురైన పరిణామాలు కావచ్చు, ఇప్పుడు తనకున్నటువంటి ఇంట్రెస్ట్ కంటిన్యూ ఏ విధంగా వెళ్ళబోతుందో కనుక్కుందాం. చెప్పండి, అసలు మీకు ఈ బాక్సింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా దీన్ని వదలకోకుండా చేయడానికి ఏంటి అసలు స్పెషల్? ఏం లేదు, నా పేరు జగదీష్ అండి. నేను గ్రామ విఆర్ఓగా వర్క్ చేస్తున్నాను. సుమారు ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. సో నాకు వర్క్ ప్రకారంగా వర్క్ను చూసుకుంటూ తర్వాత టైం ఉన్నప్పుడు ఈ బాక్సింగ్ కూడా కేటాయించడం జరిగింది. బాక్సింగ్ అనేది నాకు ఇప్పటి నుంచి కాదండి, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను కేవలం ఇంటి దగ్గర కానీ నా ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న ఎక్విప్మెంట్స్తో కానీ నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చేవాడిని. కొంచెం ఒక పెద్ద స్టేజ్లో ఎప్పుడు ఆడింది కానీ తర్వాత ఏదైనా ఒక గుర్తింపు తెచ్చుకుంది మాత్రం లేదు. కానీ సో రీసెంట్గా మనకు జరిగిన ఈ గోవా నేషనల్స్ ఈ తర్వాత ఈ వైఎస్పీఏ అనేది ప్రమోట్ చేసి మనకు నేషనల్ లెవెల్లో ఒక బాక్సింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ బాక్సింగ్ మ్యాచ్కి నాకు మా మాస్టర్ గారు అయిన ఆనంద్ ఆచారి గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రాక్టీస్ ఉన్నా కానీ ఆ బాక్సింగ్లో ఉన్న రూల్స్ కానీ ఎలా మనకు వాళ్ళు నాకౌట్ పాయింట్స్ తీసుకుంటారు, ఏ విధంగా ఫుట్ వర్క్ ఉంటుంది, కంప్లీట్ గా నాకు ఒక గైడెన్స్ ఇచ్చారు మాస్టర్ గారు ఒక 3 months లోనే. సో ఈ 3 months లో నాకు ఒక బాక్సింగ్ రింగ్ లో ఎలా ఆడాలనేది కంప్లీట్ క్లియరెన్స్ వచ్చింది. అంతకుముందు నాకు ఒక బాక్సింగ్ అంటే జస్ట్ పంచెస్ ఎలా ఆడాలి, సో ఎలా తప్పించుకోవాలి మాత్రమే ఐడియా ఉంది. సో రింగ్ లో ఎలా పర్ఫామ్ చేస్తే మనకు విన్ అవుతాము, గెలుస్తామనే దాని మీద కంప్లీట్ గా నాకు మాస్టర్ గారు ఒక అవగాహన ఇచ్చారు. దాని తర్వాత నేను గోవాలో ఆడడం జరిగింది. గోవాలో నాకు వచ్చేసి తమిళనాడు ఒక ప్లేయర్ తో మరియు మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఒక ప్లేయర్ తో మ్యాచ్ జరగడం జరిగింది. సో ఇద్దరితో నేను బాగా ఆడము. తర్వాత ఫైనల్ గా వచ్చేసి మనకు ఈ కర్నూలు ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 rounds 3 minutes జరగడం జరిగింది. దానిలో నాకు గోల్డ్ రావడం జరిగింది. ఈ గోల్డ్ వచ్చిన తర్వాత నా పర్ఫార్మెన్స్ మెచ్చి నన్ను నేపాల్ ఇన్విటేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మనకు ఈ జూలైలో మనకు 24 నుంచి 28 వరకు టోర్నమెంట్ జరిగిందండి. ఈ టోర్నమెంట్ లో నాకు డైరెక్ట్ గా నా వెయిట్ కేటగిరీ వచ్చి 72-75. ఈ వెయిట్ కేటగిరీలో నాకు నేపాల్ అనే వ్యక్తితో నాకు డైరెక్ట్ గా మ్యాచ్ పెట్టడం జరిగింది. ఆ నేపాల్ వ్యక్తితో నాకు 3 rounds ఆ వీడియో కూడా ఉంది మీకు. ఆ 3 rounds లోనే నాకు ఈచ్ రౌండ్ లో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఆడనేసి వాళ్ళు కూడా చెప్పారు. సో అల్టిమేట్ గా నాకు అక్కడ కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగిందండి. ఇప్పుడు మీరు విఆర్ఓగా పనిచేస్తున్నారు, గోల్డ్ మెడల్ సాధించారు. దీనికి సంబంధించి మీ డిపార్ట్మెంట్ తరఫున మీకు ఇప్పుడే చూసాం సెలబ్రేషన్స్ కూడా, అంటే ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందించారు? ఈ విషయానికి వస్తే నాకు మా ప్రజెంట్ ఇప్పుడు నందులో వర్క్ చేస్తున్నానండి. నందులో మన ఎంఆర్ గారు ఉన్నారు, అమరావతి మేడం గారు, నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. యాక్చువల్లీ నేను వర్క్ పరంగాను నేను వాళ్ళకి అలాగనే నేను రెస్పాన్స్ అవుతూ ఉన్నాను. సో నేను మేడం దగ్గరికి వెళ్ళేసి వెంటనే ఇట్లా మేడం ఇట్లా నేను బాక్సింగ్ ఆడతాను మేడం, నేను ఒక బాక్సింగ్ ప్లేయర్ని, సో ఇంటర్నేషనల్ లో నాకు మ్యాచ్ ఉందంటే మేడం ఎటువంటి సందేశం లేకుండా ఆల్ ద బెస్ట్ చెప్పి మీరు బాగా ఆడండి, నేను సహకరిస్తాను, సపోర్ట్ చేస్తాను అన్నారు. తర్వాత వెంటనే నేను గోల్డ్ మెడల్ వచ్చి మేడం దగ్గరికి, మేడం థ్యాంక్ యూ మేడం, మీ వల్లనే మీరు లీవ్ ఇవ్వడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇచ్చిందంటే మేడం కూడా చాలా సంతోషంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, నాకు కంగ్రాట్స్ చెప్పారండి. మనకు నేను ప్రభుత్వం జాబ్ కింద కొంచెం వర్క్స్ ప్రెజెన్స్ ఉన్నా కూడా నాకు డిపార్ట్మెంట్ పరంగా చాలా సపోర్ట్ అయితే దొరికిందండి. బాక్సింగ్ లో తనకున్నటువంటి సెలబ్రేషన్స్ తో పాటు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎంఆర్ఓ మొదలుకొని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరి దగ్గర నుంచి జగదీష్ కు ప్రశంసలు వచ్చాయి. అంతేకాకుండా ఈరోజు ఇంతటి విజయాన్ని సాధించడానికి వెనుకున్నటువంటి తన కోచ్ ఆనంద్ ఆచార్యతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇతనిలో ఉన్నటువంటి ప్రతిభను మీరు ఎప్పుడు గుర్తించారు, నెక్స్ట్ లెవెల్స్ ఇతను ఎలా వెళ్ళబోతున్నాడు? అందరికీ నమస్తే, నా పేరు ఆనంద్, బాక్సింగ్ కోచ్ ఎన్ఐఎస్. యాక్చువల్గా జగదీష్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటే ఒక విఆర్ఓగా వచ్చినారనమాట. అంటే మనం జరిగే క్లాసుల దగ్గరకు వచ్చారనమాట. నాకు చాలా అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పడం జరిగింది. తర్వాత ఏమంటే నేను సరే అని చెప్పేసి ఒకసారి అంటే మీకు ఏమొచ్చు చేయను అని చెప్పాను నేను.
చేసిన తర్వాత మనం జగదీష్ చేసిన ఆ పంచెస్ కావచ్చు, అంటే జెబ్ క్రాస్ హుక్, అప్పర్ కట్ అనేవి ఉంటాయి మనకి బాక్సింగ్ లో. ఇవన్నీ కూడా ప్రతిలో అంటే మన ఫుట్ వర్క్స్ అన్ని బాగానే చేస్తూ వచ్చారనమాట. దీని నేను కూడా ఓకే చేస్తున్నాను. ఇంకా ఏమంటే చాలా వరకు ఇంకా చాలా నేర్చుకోవాల్సింది కాబట్టి నేను సరే ఏం జగదీష్ ఇంకా కంటిన్యూగా వస్తారంటే వస్తాము మాస్టర్ అని చెప్పారు. తర్వాత కంటిన్యూగా రావడం వస్తూ ఇంకా ఏమంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగా అంటే అందరికంటే కూడా ఒక జాబ్ హోల్డర్ ఉండి ఎవరైనా ఒక జాబ్ టెన్షన్స్ ఉంటాయి అవి లేకుండా దృష్టి పెట్టడం బాక్సింగ్ చాలా బాగా పెడతా వచ్చానమాట. అట్లా ఇంకేమంటే స్టెప్ బై స్టెప్ గా ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు ఒక ఈవినింగ్ పూట ఒక 2 hours మార్నింగ్ పూట ఓన్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు జగదీష్. అట్లా ఈ రోజు ఏమంటే ఈ స్థాయికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకైతే. అంటే ఫైనల్ గా ఇప్పుడు ఈ బాక్సింగ్ అనే ఆడేది విడతల వారీగా నెక్స్ట్ లెవెల్స్ అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక డిస్కషన్ లో BFI కానీ లేదంటే నెక్స్ట్ ఒలింపిక్స్ కి వెళ్ళడానికి తనకున్నటువంటి లీడ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా అయితే తను రీచ్ కాగలడు? యాక్చువల్గా ముఖ్యంగా చెప్పాలంటే మనం ఫస్ట్ వచ్చి జిల్లా స్థాయి నుంచి స్టార్ట్ చేయాలి. జిల్లా స్థాయిలో మనం గెలిచిన తర్వాత రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలి. తర్వాత BFI అంటే నేషనల్స్ లో మనము సాధించాలి గోల్డ్ మెడల్. ఆ తర్వాత స్థానంలో ఏమంటే ఇంటర్నేషనల్స్, తర్వాత ఏమంటే మనకు వచ్చి అంటే రేటింగ్ ని బేస్ చేసుకునేసి మనకి కామన్వెల్త్ లో మనకి ఏమంటే ట్రయల్స్ ఉంటాయి. ఆ ట్రయల్స్ తర్వాత మనకి బాగా ఆడడం జరిగిందంటే మనోడు వచ్చేసి ఇంకా అక్కడ ఫైటింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత మళ్ళా వచ్చి మనకి ఏషియన్ గేమ్ పోవాల్సి ఉంటుంది. ఏషియన్ గేమ్ లో కూడా ట్రయల్స్ ఉంటాయి. అక్కడ గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత ఒలింపిక్ ట్రయల్స్ ఉంటాయి. ఆ తర్వాత మనం ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ బాక్సింగ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహకారం కావాలి, ఇలాంటి ప్లేయర్స్ ని మీరు మరింత మందిని తయారు చేయాలంటే మీరు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా మనకి అన్నమయ్య జిల్లాకి బాక్సింగ్ రింగ్ గాని ఉంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్లేయర్స్ తయారంటే మెయిన్ బాక్సింగ్ రింగ్ మీద చేయాలి ఫస్ట్. ఎందుకంటే మెయిన్ మన పోగానే ఎక్కడ పోయినా కూడా బాక్సింగ్ రింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది, కీ రోల్ ఉంటుంది. ఆ బాక్సింగ్ రింగ్ మీద చేయాలంటే మనకు లేదు, అసలు ఎప్పటి నుంచి కూడా లేదు. ఇప్పుడు మనకి ఆ బాక్సింగ్ రింగ్ కావడానికి మనం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది మనకి. ఇంకా ప్లేయర్స్ కూడా తయారు చేయడానికి అవకాశం చాలా ఉంటుంది మనకి. మిగతా ఆటలతో పోలిస్తే బాక్సింగ్ అనేది అరుదుగా కనిపించే ఆట. దీన్ని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వ్యక్తులను తీసుకొని నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడుతున్నారంటే దీనికి గ్రామంలో ఉన్నటువంటి ఒక VROని నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలాంటి మరింత మంది క్రీడాకారులను ప్రోత్సహించాలంటే బాక్సింగ్ కు సంబంధించి ఒక రింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ మరింత మందిని ప్రతిభావంతులను తయారు చేసి క్రీడాకారులుగా, అలాగే ఈ బాక్సింగ్కే కాదు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి 100 మంది క్రీడాకారులను తయారు చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ఇటు కోచ్ చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో 10TV తరపున కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్పడంతో పాటు మరిన్ని విజయాలు సాధించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర యాదవ్, 10TV, అన్నమయ్య జిల్లా, నందలూరు నుంచి.